It's very nice. It is so cute and small. దయచేసి ఎక్కడైతే ఎవరికి కేఎఫ్సీకి రావద్దు, చాలా వరస్ట్గా ఉంది ఇక్కడైతే. హే గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఎర్లీ మార్నింగే ఫస్ట్ లేవగానే నేను హాట్ వాటర్ తాగుతాను, సో దట్ బాడీ కొంచెం హైడ్రేట్ అవుతుంది. దట్టు ఈ ఎండాకాలంలో అయితే డెఫినెట్లీ వీ హ్యావ్ టు డ్రింక్ ఏ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. మీకు క్లైమేట్ ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడ క్లైమేట్ అయితే మాత్రం చంపేస్తుంది. నిన్న ఎండలో బాబోయ్ చచ్చిపోయాను నేనైతే లిటరల్లీ. ఇప్పుడైతే ఐ యామ్ హ్యావింగ్ మై కాఫీ. కనిపించిందా? షూటింగ్ అండ్ వ్లాగింగ్ విత్ దిస్ న్యూ కెమెరా చాలా ఈజీగా ఉంది, చాలా సింపుల్గా ఉంది. అండ్ మైక్ కూడా పెట్టేసుకున్నాను, సో దట్ ఆడియో క్వాలిటీ కూడా మీకు మంచిగా ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను నేను. ఇప్పుడు కాఫీ తాగేసి లెట్ us గో టు జిమ్. అండ్ టుడే లెగ్ వర్కౌట్, లెగ్ అండ్ షోల్డర్ వర్కౌట్. బట్ లెగ్ హ్యామ్స్ట్రింగ్సే, సో ఫాస్ట్గా అయిపోతుంది. బట్ షోల్డర్ కొంచెం టైం పడుతుంది. బట్ ఎస్, లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడే జిమ్కి వచ్చాను అండ్ ఐషు ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్ మై న్యూ క్యామ్. It's very nice. It is so cute and small. No, it's not detecting my face. అవును, నేను నా ఫేస్ పెట్టుకున్నాను ఐషు. వెయిట్, ఐ విల్ కీప్ యువర్ ఫేస్. Oh, hello. Now it will move with Nice. Playing like hide and seek games with it. Guys, this is so nice. Guys, ఇప్పుడు మనం DJI Osmoతో ఆడుకుందాం. నన్ను ఎంత ఫాలో చేస్తుందో చూద్దాం. Okay, it'll just turn like బూజీ ఆడుకుంది చల్లెలు వర్కౌట్. నన్నే చూస్తుంది. హ్యామ్స్ట్రింగ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ ఎక్సర్సైజ్ ఇది. చాలా ఇరిటేషన్ వస్తుంది నాకు ఇది చేయాలంటే. బట్ మై హ్యామ్స్ట్రింగ్స్ ఆర్ సో వీక్ మ్యాన్. సో గైస్, వీఆర్ డన్ విత్ ద వర్కౌట్. హ్యామ్స్ట్రింగ్స్ అండ్ షోల్డర్ వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు వీ హ్యావ్ టు గో టు క్లినిక్. లెట్స్ గో. A few moments later. సో గైస్, ఇప్పుడే ఒక షూట్ ఫినిష్ చేసుకుని వచ్చాం. మన కొత్త క్యామ్ వచ్చిన వేళ విశేషం ఏంటో తెలియదు, కానీ రాగానే ఒక బ్రాండ్ కొలాబరేషన్ వచ్చింది మనకి. ఇప్పుడే మా రాహుల్ గారు నేను ఆ షూట్ ఫినిష్ చేసుకుని వచ్చాం. ఏ రాహుల్? క్యామ్ క్వాలిటీ అయితే అద్దరిపోయింది. క్లారిటీ చిన్న మైక్ అయినా, చిన్న క్యామ్ అయినా బడా లమాక. ఎవరైనా క్రియేటర్స్ ఉంటే మంచిగా సజెస్ట్ చేస్తాను. నిజంగా మార్నింగ్ నుంచి నేను చాలా హ్యాపీ అయిపోతున్నాను, ఎందుకంటే నా క్యామ్ చూసిన ప్రతి ఒక్కరు ఓ వావ్ అంటున్నారు. నాకు ఓకే 70,000 పెట్టినందుకు న్యాయం జరిగింది అనిపిస్తుంది నాకు. సింపుల్ అయితే ఎంత పట్టు. సీరియస్లీ చెప్తున్నాను. మామూలుగా ఏంటంటే స్టెబిలైజేషన్ షార్ట్స్, మెయిన్గా ఈ కొలాబరేషన్స్ అప్పుడు ఏంటి ప్రొడక్ట్ షార్ట్స్ అవి తీసినప్పుడు స్టెబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. దానికి గింబుల్ పెట్టి అయ్యి చాలా కష్టపడే వాళ్ళం. బట్ బికాస్ ఆఫ్ దిస్ స్మూత్ అయిపోతుంది వర్క్ అంతా. స్మూత్గా వెళ్తుంది. అంటే స్లో మోషన్ వీడియోస్ తీస్తే అలాగ ఉంటుంది, అలా ఉంది. అదే రాహుల్, పొద్దు నుంచి తిండి లేదు, ఆకలి వేస్తుంది. సో వెళ్దాం. ఏం తిందాం? ఎక్కడికి వెళ్దాం చెప్పు నువ్వే. గైస్ మంచిగా తిని చల్లైంది, ఎండాకాలం గట్టిగా. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే మేము ఇక్కడ KFCకి వచ్చాం. వీఆర్ హ్యావింగ్ ఏ బంచ్ ఆఫ్ బర్గర్స్. నేను ఒక 2 బర్గర్స్, మన రాహుల్ కూడా ఒక 2 బర్గర్స్. టోటల్గా యూ కెన్ సీ టోటల్గా వీఆర్ హ్యావింగ్ దీస్ 4 బర్గర్స్ అనమాట. చాలా ఆకలి మీద ఉన్నాం కాబట్టి 4 బర్గర్లు ఆర్డర్ పెట్టాం. గైస్
ఇక్కడ కాంప్లెక్స్ కేఎఫ్సీలో బర్గర్స్ చండాలంగా ఉన్నాయి, మామూలు చండాలంగా లేవు. దయచేసి ఇక్కడైతే ఎవడ కేఎఫ్సీకి రావద్దు, చాలా వరస్ట్గా ఉంది ఇక్కడైతే. ఏదో ఆకలి మీద తినేసాం కానీ వరస్ట్, చాలా వరస్ట్గా ఉన్నాయి. బిర్యానీ కొనుక్కొని బాగుంటుంది. అదే కదా చి, నాకు ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ బాగాలేకపోతే మెంటల్ వస్తుంది కదా, మామూలుగా కాదు. అక్కడ కిందకి వెళ్ళి అక్కడ సేల్స్కి వెళ్ళి తిట్టేసాను కూడా. ఇంత వరస్ట్గా ఉన్నప్పుడు ఎందుకు చెప్తే మేము ఆర్డర్ పెట్టుకోం కదా అన్న. బ్రెడ్ ఫ్రెష్ కాదు, ఆ చికెను ఫ్రెష్ కాదు, తెలిసిపోతుంది. లిటరల్లీ తింటుంటే తెలిసిపోతుంది అనమాట. వరస్ట్గా బయట 10 రూపాయల బండ్లు కనిపిస్తుంది. ఓకే రిలాక్స్. నాకు కొంచెం ఫాస్ట్గా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో అయితే నాకు ఇంకా వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఆర్డర్ పెట్టాను అంటే నాగరెండు పెట్టాను, అదే ఏం నువ్వు తింటామని పెట్టాను రా, నాకేం తెలుసు ఎంత వరస్ట్గా ఉంటుంది అన్నది. ఐ టోల్డ్ యూ బిఫోర్. కేఎఫ్సీ అట్లా లేదు అలా అక్కడ బీచ్ పక్కన ఏదైనా చాట్ ఉంటే కనీసం అదేంత కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడైతే మన రాహుల్ గడు ఒక జ్యూస్ తాగించడానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ జ్యూస్ బాగాలేకపోతే ఇటుకు దెబ్బలు పడతాయి. ఫుడ్కి అలాగే చెప్పావు, ఫుడ్కి దెబ్బెట్టావు. అదే నేను 10 సార్లు అడిగాను ఎక్కడికి వెళ్దాం అని చెప్పి. అని నీ ఇష్టం అన్నా. కేఎఫ్సీ 2 బర్గర్లు ఆఫర్ పెట్టారు, రాహుల్ వెళ్ళిపోతాం. అదే ఆడు కేఎఫ్సీ ఆడు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, అంత పెద్ద ఫ్రాంచైజ్ ఆడు కూడా బొక్క పెడితే నన్ను ఏం చేయమంటావు? అలాగే ఉంటుంది. మాటల్లోనే మన జ్యూస్ వచ్చేసింది, తాగి చెప్తాను. అండ్ సిన్స్ దిస్ ఈజ్ సమ్మర్ సీజన్ వీఆర్ హ్యావింగ్ ఎ నైస్ మ్యాంగో జ్యూస్. బాగుంది, నైస్. అది ఇంత తెగ్గిచ్చాడు, స్ట్రా ఇంత చిన్నది ఇచ్చాడు, ఎలా తాగుతాం? బొగ్గలు నొప్పి వచ్చేస్తాయి. బై ద వే మ్యాంగో అంటే గుర్తొచ్చింది, స్పెషల్లీ మ్యాంగోస్లో బంగినపల్లి ఉంటుంది, నాకు చాలా చాలా ఇష్టం. తింటే నేను ఓన్లీ ఆ బంగినపల్లి మ్యాంగోసే తింటాను. బంగినపల్లి కాదా? కామెంట్ చేయండి. బంగిన బిల్ల. బ్యాక్ టు హోమ్ అండ్ చెప్తున్నాను, ఇంటికి వచ్చి స్వైప్ అవుట్ అయిపోయాను అనమాట, వైప్ అవుట్ అయిపోయాను. అలా పడుకోపోయి జస్ట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను. ఐఎమ్ సో టైర్డ్, ఎందుకంటే షూట్ కదా, ఫుల్గా అక్కడ ఎండలో తిరుగుతున్నాం, కొంచెం బయటది షూట్ చేసాం. సో కంప్లీట్లీ బ్లాక్అవుట్ అయిపోయాను నేను ఎండకి. నాకు ఇదే ఇప్పుడే కాదు, ముందు నుంచి ఎండ అంటే కొంచెం ఇరిటేషన్ అనమాట. ఎందుకంటే మ్యాటర్ చెప్తాను చూడండి, నేను ఇంతకుముందు ఇలా ఉండేవాడిని. ఓకే, సో స్కిన్ టోన్ డెవలప్ అవ్వాలని చెప్పి ఎండని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకంటే సన్ ట్యానింగ్ వల్ల స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో నేను ఆ సన్ ట్యానింగ్ని అవాయిడ్ చేయడానికి సన్ని చాలా అవాయిడ్ చేస్తూ వచ్చాను ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్. ఓకే, అఫ్కోర్స్ ఎర్లీ మార్నింగ్ ఈజ్ గుడ్. ఓకే, మార్నింగ్ 10 లోపు నేను బయట సన్కి బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాను, బీచ్లో రన్నింగ్ అది వెళ్తుంటాను, ఆ ఎండ మంచిది కాబట్టి. బట్ ఈ మధ్యాహ్నం అది ఏదైతే ఉందో అస్సలు దాన్ని కంప్లీట్ అవాయిడ్ చేస్తాను అనమాట. సో అందుకని నాకు ఎండలోకి వెళ్తే బాగా ఇరిటేషన్ అనేది వచ్చేస్తుంది. ఆ మొత్తానికి సక్సెస్ఫుల్లీ వి ఫినిష్డ్ డే 1 విత్ ఆ న్యూ కెమెరా. ఒక మంచి వ్లాగ్ తీశాను, ఒక షూట్ తీశాను. అండ్ ఇక మీదటి నుంచి మీతో ఇంకొంచెం ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటాను, ఇంకొంచెం నా లైఫ్ స్టైల్ డీప్గా చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అఫ్కోర్స్ అన్నీ నేను కొన్ని చూపించలేను ఆన్ కెమెరా, బట్ మ్యాక్సిమం వీలైనంత వరకు ఐ విల్ ట్రై టు షో యూ ఎవ్రీథింగ్ ఆన్ కెమెరా. అండ్ ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ ఎ థమ్స్ అప్. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇంకెలాంటి ఫన్ ఎంటర్టైనింగ్ బ్లాగ్స్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ us all look good and feel good. Bye bye.